నేను భారతి. నాయకులుగా బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడం కోసం వారు వేసినటువంటి కార్యక్రమాలు కానీ, పాలనాపరంగా వారు కేంద్ర మంత్రిగా ఈ దేశంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కానీ ఈనాటికి కూడా అవి ఆదర్శనీయమైనటువంటి నిర్ణయాలు. వారు డిఫెన్స్ మినిస్టర్గా కానీ దేశంలో ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన శాఖలను వారు నిర్వహించారు. ఏ శాఖని వారు నిర్వహించినా ఆ శాఖకి ఔన్నత్యాన్ని తీసుకుని వచ్చారు. తీసుకురావటమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఒక సామాజిక మార్పుకి వారు అనేక రకాలైన ప్రయత్నాలు చేసి పునాదులు వేసి ఈ దేశ భవిష్యత్తు కోసం ఒక మార్గాన్ని చూపించారు. అటువంటి మార్గం చూపించినటువంటి బాబు జగజీవన్ రావు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళకు కూడా వారి జీవితం మనందరికీ ఆదర్శం. వారు కడు పేదరికం నుంచి, వెనుకబాటుతనం నుంచి దేశంలో అత్యున్నతమైన స్థానానికి చేరటమే కాకుండా చేరినటువంటి ఆ స్థానాన్ని ఈ దేశ ప్రజల కోసం ఆయన జీవితం మొత్తం వినియోగించారు. వారి జీవితం ఎప్పుడు కూడా అందరికీ ప్రభావితమైనది, ప్రగతిశీలమైనది, మనం అందరం ఆదర్శించదగినది. భారతదేశం అంతా కూడా గుర్తించుకోగినటువంటి ఒక గొప్ప భారతదేశ ముద్దుబిడ్డ బాబు జగజీవన్ రావు గారు. వారికి ఘనమైనటువంటి ఈరోజు నివాళులు అర్పిస్తూ వారి మార్గంలో మనందరం నడుద్దామని, వారు చెప్పిన ఆశయాలు అన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోదామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా జాతికి కూడా విజ్ఞప్తి చేస్తాము. నమస్కారం.